హాయ్ అందరికీ! ఈరోజు మన ఛానల్‌లో మా అమ్మమ్మ చేసే వంటల్లో నాకు చాలా ఇష్టమైన ఒక స్పెషల్ రెసిపీ చూపిస్తాను. చెరువు చేపలతో చేసే ఈ వంకాయ కూర టేస్ట్ ఒక్కసారి ట్రై చేస్తే అస్సలు మర్చిపోలేరు. ఇందులో చింతాకు పొడి వేసి చేస్తాము. అదే ఈ స్పెషల్ రెసిపీకి మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన దగ్గరున్న చెరువు చేపల్ని ఇక్కడ చూపించే విధంగా తలలు మరియు పొట్ట క్లీన్‌గా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒలిచి పెట్టుకున్న ఎండు చేపలను తీసుకొని ఒక గిన్నెలో వేసి నీట్గా కనీసం 4-5 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ కూర కోసం వంకాయలు, 2 ఆనియన్స్ మరియు 3 టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. వంకాయలు కట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి. వంకాయలు కోసిన తర్వాత ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి. ఇప్పుడు మన స్పెషల్ ఇంగ్రీడియంట్ ఎండు చింతాకు. దాన్ని కొంచెం మిక్సీలోకి వేసుకొని ఫైన్గా పొడి చేసుకొని పెట్టుకోవాలి. అందరూ ఈ కూరను ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం ముందే అన్ని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని స్టవ్ మీద పెడతారు. ఇలా చేస్తే కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ముందుగా కోసిన వంకాయలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ మరియు తరిగిన టమాటా పీసెస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చెరువు చేపలు కూడా అందులోకి వేసుకోవాలి. తర్వాత తగినంత కారం వేసుకోండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం, మీరు తక్కువ కావాలంటే వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు మరియు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చింతాకు పొడి గుప్పెడు వేసుకోవాలి. ఫైనల్గా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించే విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి అన్నీ కలిసే విధంగా 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఉప్పు, కారం, చింతాకు పొడి అన్ని వంకాయలకి మరియు చేపలకి బాగా పడతాయి. ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడమే. 10 నిమిషాల తర్వాత ఇలా మంచిగా ఉడుకుతుంది. ఇందులో పులుసు ఎక్కువగా ఉండకూడదు. కర్రీ బాగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలకి మంచిగా గ్రేవీ ఇలా థిక్ అవుతుంది. మీకు కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇక్కడ చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత దింపేసుకోవచ్చు. అంతే అండి, చాలా రుచిగా ఉండే వంకాయ చెరువు చేపల చింతాకు కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.